ఇక మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. చాలా చోట్ల మొత్తం రహదారులు దిగ్బంధానికి గురైపోయినాయి. మొత్తం జల దిగ్బంధంలోకి గురైపోయినాయి. దీంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారం సార్. ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి వరద క్రమంగా పెరుగుతోంది. దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. 2 లక్షల క్యూసెక్లకు పైగా వరదను దిగువకు వదిలేస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజల్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారం అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 2,54,135 క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో కొనసాగుతుంది. వచ్చినటువంటి నీటిని దాదాపు 2,08,000 క్యూసెక్ల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి ఏ విధంగా ఉందో ఒక్కసారి నేను చూపిస్తా. సీతమ్మ వారి పాదాల దగ్గర ప్రస్తుతం మనం ఇదంతా ఘాట్లు, మొత్తం కూడా ఘాట్లు కూడా మొత్తం పూర్తిగా పైకి వరద వస్తున్నటువంటి విజువల్స్లో చూడవచ్చు. వరద ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందనేది కూడా చూడవచ్చు. ఎందుకంటే ఘాట్లలో కూడా మొత్తం వరద వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 5 లక్షల మేర ప్రస్తుతం వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఇన్ఫ్లో 2,54,135 క్యూసెక్ల నీరు వస్తున్న క్రమంలో దాదాపు వచ్చినటువంటి నీటిని 2,08,625 క్యూసెక్ల నీటిని దిగువకు బ్యారేజ్ నుంచి విడుదల చేస్తున్నారు. కాలువలకు 10,325 క్యూసెక్ల నీటిని మళ్లించడం జరిగింది. అయితే 60 గేట్లు 6 అడుగులు, 10 గేట్లు 5 అడుగుల మేర అయితే దాదాపు 2,49,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుంది. దాంతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతమైనటువంటి జగ్గైపేట, నందిగామ ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఏదైతే ఎగువ దిగువ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9154970454 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరికైనా నష్టం కలిగినా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసే విధంగా కూడా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే నెమలిపురం వాజినేపల్లి మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఏదైతే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా జగ్గపేట నియోజకవర్గంలోని నెమలిపురి, వాజినేపల్లి గ్రామాల మధ్య ఉన్న డ్యామ్ పైకి భారీగా వరద నీరు వచ్చిన క్రమంలో కూడా అధికారుల మార్గంలో రాకపోకలను నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అటు లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే మొత్తం కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 5 లక్షల మేర ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి నీటిని అటు కాలువలకు, అటు బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఇప్పటికే దాదాపు 2,54,135 క్యూసెక్ల నీరు వస్తున్న క్రమంలో దాదాపు 2,08,000 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం వచ్చినటువంటి నీటిని ఎప్పటికప్పుడు దాదాపు గేట్లు అవసరమైతే ఇంకా వరద ఉధృతి పెరిగిన సమయంలో కూడా దాదాపు గేట్లను మరో అడుగు మేర పైకెత్తి మరీ కూడా వచ్చినటువంటి నీటిని దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు పూర్తిగా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, అధికారులంతా కూడా చెప్తున్న మాట ప్రకారం లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలంటే కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటే కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వనాథ్తో నరసింహ, బిగ్ టీవీ.